హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు క్రియేటివ్ థింగ్స్. ఇది డిష్ వాషర్ డెమో అండి. అది మనకి అసలు యూస్ ఉంటుందా లేదా దాని గురించి నేను డెమో ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ట్రిప్ వేసానండి. దానికి కావాల్సిన డిటర్జెంట్ ఉంటుంది కదండి, ఆ పౌడరు ఒక 2 స్పూన్స్ వేసాను. దానికి సపరేట్గా ఒక బాక్స్ వస్తుంది, చిన్న ర్యాక్ లాంటిది. ఇంకా చూసారు కదా, దీంట్లో వేసానండి. 2 స్పూన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి సపరేట్గా లిక్విడ్, నెక్స్ట్ సాల్ట్ కూడా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ ట్రిప్ ఇది ఒకటే వేసి వాష్ చేస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు ప్లేట్స్ మరి డస్ట్ లేకుండా కొంచెం నీట్గా ట్యాప్ దగ్గర వాష్ చేసుకుని నీట్గా వెజల్స్ అన్నీ కూడా మనకి ప్లేస్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా నీట్గా సర్దుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి అన్నీ కూడా. చూసారా, నేను లోపల వేసేటప్పుడు ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ మీకు క్లీన్ అయిన తర్వాత చూడండి ఎట్లా క్లీన్ అవుతాయో లేదో అని. ఇది మనకి 50% యూస్ఫుల్ ఉంటుందండి. అంటే మన ఇండియన్ స్టైల్ కుకింగ్లో కొంచెం ఆయిల్ వెజల్స్, ఆయిల్ కంటైనర్స్ ఎక్కువ డ్రైగా మనం ఫ్రైస్ అవి తీసుకున్నప్పుడు కడాయికి అంతా కూడా కొంచెం ఎక్కువగా మాడినట్టు ఉంటుంది కదా, అలాంటివి సేమ్ డైరెక్ట్గా మనం అట్లా వేస్తే దీంట్లో క్లీన్ అవుదండి. ఓన్లీ మనకి కొంచెం పాల గిన్నెలు కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా వేస్తే మాత్రం క్లీన్ అవ్వదు. కొంచెం స్క్రబ్ చేయాలి మనం, ఎందుకంటే డ్రై అయిపోయిందంతా మనుషులే తోమలేమండి, మిషన్లు ఎట్లా తోముతాయి. కానీ మనం కొంచెం పాల గిన్నెలు అవన్నీ కూడా కొంచెం స్క్రబ్ చేసేసి కడిగేసి వేసుకోవాలన్నమాట. చూసారా, నేను అంతా ఫిల్ చేసేసాను. టూ ర్యాక్స్ నిండా కూడా నీట్గా వెజల్స్ వేసి పెట్టాను. చూసారా, కుక్కర్ అవంతా ఎంత ఇదిగా ఉందో చూడండి. మామూలుగా మెతుకులు లేకుండా కడిగి నేను వేసానండి. నెక్స్ట్ మనం అంతా వేసిన తర్వాత ఆ లోపల ఫ్యాన్స్ ఉంటాయి, 2 ఫ్యాన్స్ ఉంటాయి, వింగ్స్ అంటారు అనమాట. ఆ వింగ్స్ మన వెజల్స్కి అంటకుండా మనం చెక్ చేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసుకోవాలి. కాకపోతే అల్యూమినియం దీంట్లో కొంచెం బ్లాక్ కలర్ అయిపోతుందండి. అంటే పూర్తిగా కాదు, కొన్ని లోపల పార్ట్ అంతా కూడా కొంచెం బ్లాక్గా అయిపోతుంది, కలర్ కొంచెం బ్లాక్ అవుతుంది. ఉప్పు వేసి మనం బాయిల్ చేస్తే ఎట్లా అవుతుందో అలా అవుతుంది అన్నమాట. చూసారా, ఫ్యాన్స్ నేను ఒకసారి ఆర్మ్స్ని చెక్ చేస్తాను. అట్లా ఫ్రీగా అవి మూవ్ అవ్వాలి, దేనికి టచ్ అవ్వకుండా. మళ్ళీ మన పింగాణి కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, కింద కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆర్మ్స్ ఉంటుంది. ఆ కింద ఆర్మ్ కూడా చెక్ చేయాలి, ఏమీ మాటలకు తగలకుండా నీట్గా ఫుల్గా లోడ్ చేసి నేను క్లోజ్ చేసి ఈ బటన్స్ అన్నీ ఆపరేటింగ్ గురించి నేను మీకు చెప్తానండి. మనం వెజల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయాలండి. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్రోగ్రామింగ్లో మనం సెట్ చేసుకోవాలి, ఏ మోడ్లో పెట్టుకోవాలనే దానికి మనం సెట్ చేసుకోవాలన్నమాట. అది యాక్చువల్లీ మన ఇండియన్ స్టైల్ కుకింగ్ వెజల్స్ అన్నీ క్లీన్ అవ్వాలంటే ఈకోలోనే క్లీన్ అవుతాయండి. ఈకోలో కంప్లీట్గా ఫాస్ట్గా వాష్ అవ్వడం, డ్రై అయిపోవడం అవన్నీ ఉంటుందన్నమాట. దీని గురించి ఈకోలో మన వెజల్స్ పెడితే ఎట్లా క్లీన్ అవుతాయి దాని గురించి నేను మీకు చెప్తానండి. ఈరోజు 2 hours 51 minutes పట్టింది. మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. 2 hours 50 minutes తర్వాత కంప్లీట్గా మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ గురించి అంతా కూడా నేను సపరేట్గా ఒక వీడియో తీస్తాను. అది చాలా లెంతీ అయిపోతుందని నేను ఈ 1 ట్రిప్కి వెజల్స్ అసలు యూజ్ ఉంటుందా లేదా అనే దాని గురించి మీతో డిస్కస్ చేయడం కోసం ఈ మోడ్ గురించి నేను పర్టికులర్గా డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఈ మోడ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సూపర్ మోడ్ కూడా ఉందండి. దాని కిందది 50 to 60. అది కూడా నేను కంపేర్ చేస్తే నాకు ఈకో కన్నా ఈ సూపర్ అనే మోడ్లో బాగా ఎక్కువగా క్లీన్ అవ్వడం, నెక్స్ట్ డ్రై అయిపోవడం ఉంది. అది నేనైతే ఈ ట్రిప్లో మాత్రం ఈకోలో వెజల్స్ క్లీన్ చేసి మీకు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అయిన తర్వాత వెజల్స్ ఎలా క్లీన్ అయ్యాయో ఒకసారి చూడండి. చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో. నేను ఓన్లీ డిటర్జెంట్ మాత్రమే వేసానండి, దాంట్లో సాల్ట్, లిక్విడ్ డెమో అంతా కూడా నేను మీకు చూపిస్తాను. లెంతీ అయిపోతుందని నేను నిన్న అప్లోడ్ చేసిన దాని కంటిన్యూషన్ వీడియోగా ఈ వీడియో చేశాను అనమాట. వెజల్స్ అన్నీ కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. అసలు మనకి డస్ట్ కానీ జిడ్డు కానీ ఏమి ఉండదన్నమాట. చాలా హైజీనిక్గా అవన్నీ వెజల్స్ అన్నీ కూడా చాలా హీట్గా ఉన్నాయి నాకు. అంటే వామ్ వాటర్తో వాళ్ళందరూ మిషన్ హైజీనిక్గా క్లీన్ చేస్తుంది అనమాట. చూసారా,
చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్లీన్గా వచ్చాయి. కాకపోతే బాగా ఎక్కువ హార్డ్గా ఉండే స్టెయిన్స్ అయితే ఇది చేయలేదండి. ఇప్పుడు పాల గిన్నెలు బాగా మనం కాచి ఉంటాయి కదా, అయితే బాగా డ్రై అయిపోయి ఉంటాయి. అవి మనమే స్టీల్ స్క్రబ్తో క్లీన్ చేయందే క్లీన్ అవ్వండి. మరి మిషన్ ఓన్లీ వాటర్ ప్రెజర్తో క్లీన్ అవ్వాలంటే అది అవ్వదు. కాబట్టి మనం ఇట్లాంటివి ఆయిల్ ఉన్నవి మిక్సీ జార్లు, మనం ఏమైనా కర్రీస్ తీసుకున్న బౌల్స్, మనం ప్లేట్స్ అవన్నీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది. ఓన్లీ మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ కానివ్వండి, పాల గిన్నెలు కొంచెం హార్డ్గా ఉన్నది మాత్రం ఈ మిషన్లో డిష్ వాషర్ వేస్ట్ అండి. కంప్లీట్గా మేము హార్డ్ కానీ ఇలాగ మా వెజల్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి అన్నప్పుడు మాత్రం మీరు మళ్ళీ తోముకొని మళ్ళీ ఇంట్లో వేసుకోవాలి. ఇది డబుల్ పని అయిపోతుంది ఒకవేళ. అందుకని నేను చెప్తాను అనమాట. ఇలాంటి నా కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్లో నాకు చాలా వెజల్స్ అవుతూ ఉంటాయి. క్రాకరీ కానివ్వండి, నెక్స్ట్ గ్లాస్ ఐటమ్ నేను యూస్ చేస్తాను. అది మనం వాష్ చేసినప్పుడు ఒకటి పగిలినా, చేయి జారి పగిలినా అది మనకి చాలా లాస్ అండి నాకు. అందుకని నేను ఆ విధంగా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నాకు హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. పని అమ్మాయిని పెట్టుకుందామంటూ కూడా 1500 అడిగారు. అది నాకు టూ మచ్ ఎక్కువ అనిపించింది. ఇంకా మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఇది నాకు బెస్ట్ అనిపించింది. అందుకని నేను దీనికి ప్రిఫర్ చేసి దీన్ని తీసుకున్నానండి. నాకు యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. చాలామంది ఎందుకు ఏందనుకున్నారు, కానీ జనాలు అనుకునే వాళ్ళు అనుకుంటారండి, మన వరకు వచ్చాక మనది మనమే చూసుకోవాలి. అందుకని జనాలు ఏదో అన్నారు, మన చుట్టాలు ఏదో అన్నారు అని పట్టించుకోకుండా మీ పనిదో మీరు చూసుకోండి. ఎవరైనా విని దాన్ని పట్టించుకుంటే అనవసరంగా మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మనకి బాగాలేకపోతే ఎవరు వచ్చి చేయరు. మన పని మనమే చేసుకోవాలి, అయితే మన ఇంట్లో వాళ్ళు చేయాలి. అందుకని నేను డిసిషన్ తీసుకుని దీన్ని తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి ప్లానింగ్ ఉంటే, తీసుకోవాలని ప్లానింగ్ ఉంటే ఒకసారి అన్నీ చెక్ చేసి, రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి. నా వీడియో చూసి మీరు తీసుకోవద్దు. వేరే కూడా రివ్యూస్ ఉంటాయి కదండి, అవన్నీ చూసిన తర్వాత మీరు నచ్చితే తీసుకోండి. ఇదేనండి వీడియో. నెక్స్ట్ మళ్ళీ కంప్లీట్గా ఒక దాని బటన్స్ ఒక ఆపరేటింగ్ ఉంది కదండి, అది నేను మీకు తర్వాత చేస్తాను. నెక్స్ట్ నేను దాంట్లోకి ఏమేమి యూస్ చేస్తున్నాను, అవి ఎంతెంత కాస్ట్ ఉంటాయి, అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తానండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పటికైతే ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.